సో మొదటిది సమస్యకు కారణాలు తెలుసుకోవటం, రెండవది పరిష్కారం ఏంటో ఆలోచించటం. పరిష్కారం ఏంటి? సకల సమస్యలకు పరిష్కారము ప్రభువే. ఆయన తీర్చలేని సమస్య ఏదీ లేదు, ఏది లేదు. దారాన్ని చిక్కులు వేసుకున్నట్టు అన్ని చిక్కులు వేసుకుని మన తెలివి తెలుసా? ఒక ముడి ఓడ దిగిపోయి ఇంకా 4 ముళ్ళు వేసుకొని కూర్చుంటాం. ఎప్పుడైనా ట్రై చేశారా దారం చిక్కులు తీయడానికి? సన్న దారాలు చిక్కులు పడుతుంటాయి. ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేశా. ఒక చిన్న ముడి కష్టపడి ఓడలాగి దాన్ని మళ్ళీ క్లీన్ చేసేసరికి మాకు 10 ముళ్ళు వేసేవాడిని. చివరికి పటాపట దించి పడేసేవాడిని. ఒక ముడి తీయబోయి 4 ముళ్ళు వేసుకునే బతుకు మంది. కానీ మన దేవుని గొప్పతనం తెలుసా? ఒక అంచు పట్టుకుంటాడు, అన్ని ముళ్ళు అయ్యే ఊడిపోతాయి. ఒక అంచు పట్టుకుంటాడంటే అన్ని ముళ్ళు అయ్యే ఊడిపోతాయి. పోవని నువ్వు చెప్పగలవా? నో, పోతాయి అంతే. అదే విశ్వాసం. 18 నిండు సంవత్సరాలు ఈ అనుభవాన్ని ఎరిగి ఉన్నాను. అందుకే ఇంత ధీమాగా చెప్తున్నా. 18 నిండు సంవత్సరాలు నా జీవితంలో ఎలా పట్టుకొని సమస్యను ఎంత తేలిగ్గా డీల్ చేసేస్తాడో నాకు తెలుసు. అనుభవించి ఆయన కార్యాలు. కొండలా కనపడేదాన్ని కూడా చిటికలో అట్లా అడ్డు లేకుండా తీసేంత సమర్థుడు ఆయన. ఇది ఆయన మహిమ కొరకు, నీ మనశ్శాంతి కొరకు మాత్రమే చెప్పట్లా. నా అనుభవం సాక్ష్యం ఇవ్వకపోతే అబద్ధమైద్ది కనుక సాక్ష్యం ఇస్తున్నాను నేను. మా జీవితంలో నేను వేసుకున్న చిక్కులు ఎన్నో నీట్గా కోట తొలగించాడు. మనుషులు మనకు భరోసా ఇస్తారు, ఫైనల్లో హ్యాండ్ ఇస్తారు. అందుకే హిజ్కియా ఏం చేశాడో తెలుసా? సమీప రాజుల దగ్గరికి, ఐగుప్తు రాజు దగ్గరకో, మరో రాజు దగ్గరకో, ఇంకొక రాజు దగ్గరకో, ఇంకొకటి దగ్గరకో పోలా. దీనికి పరిష్కారం ఎవరు? ఏ నరుడని ఏ నరుణ్ణి ఆశ్రయించలా. హిజ్కియా తెలివైన పని చేశాడు. సమస్య ఉంది, దానికి కారణం ఇది, పరిష్కారం దేవుని దగ్గర ఉంది. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి మనుషుల్ని వెతుక్కుంటారు. మనుషుల దయ కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. మనుషులను ఆధారం చేసుకుంటారు. ఎంత ఆధారం చేసుకుంటారంటే, అయ్యో దేవుడు ఒకడు ఉన్నాడు, నేను దేవుడిని ఆశ్రయించాలన్న విషయం కూడా మర్చిపోతారు. సరే, మనుషులను రిక్వెస్ట్ చేయ తప్పు లేదు, నేను అంటున్నా. దానికంటే ముందు దేవుణ్ణి ఆశ్రయించి ఆ తర్వాత నువ్వు వెళ్ళు. లేకపోతే మన ముఖం చూస్తే దయ ఒకడికి పుట్టిద్దండి. మన ముఖం చూసి ఒకడికి దయ పుట్టాలన్నా దేవుడు పుట్టించాలి. ఏం తమ్ముడు? దయ పుట్టిద్దా? చిరాకు పుట్టిద్ది. మన ముఖం చూసి ఒకడికి దయగలగాలంటే ఆ మహానుభావుడు ఆ హృదయం వాడికి ఇవ్వకపోతే ఎవడు నిన్ను నన్ను చూసి కనికరపడేది? ఎవరు నిన్ను నన్ను చూసి జాలి పడేది? అంత మంచివాడు ఎవడున్నాడు ఈ భూమి మీద? ఓ మనిషి నీకు హెల్ప్ చేశాడంటే ఆ మనిషి దయామయుడే చేయటం కాదు, దయామయుడు ఒకడు ఉన్నాడు, అతడు వానికి నీ పట్ల దయ పుట్టించాడు. అది విషయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడు. తొందరగా చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి. చూడండి ఏమని సెలవిస్తున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అర్హ వృక్షము వలె నుండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. ఎందుకంటే మనుషులను ఆధారం చేసుకొని దేవుణ్ణి విసర్జించాడు. అర్థమైందా? ఎవరిని ఆధారం చేసుకొని? నరులను ఆధారం చేసుకొని దేవుణ్ణి వదిలిపెట్టాడు. చాలా డేంజర్. ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడో. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు,
తర్వాత వాడు అడవిలో కాలిన నేల యందును, అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవటి భూమి యందును నివసించును. అది యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అదుగో, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళలా. అష్షూరు రాజు సైన్యం వచ్చి నా మీద పడుతున్నారు, నాకు వార్నింగ్ లేక పంపారు, అయ్యా ఈజిప్ట్ రాజా నువ్వు సహాయం చేయవా అని అడగల. దేవుని సన్నిధికి వెళదాం, దేవుని ముందు సమస్య పెడదాం, దేవుడు చెప్పే ఆలోచన ఏదో అప్పుడు చేద్దాం. లేకపోతే ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలా, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో శత్రువుతో రాజీ పడలా, ఇతరులను ఆశ్రయించలా, శత్రువుతో రాజీ పడలా. సమస్యను నేరుగా తీసుకెళ్ళి దేవుని ముందు ఆ లేఖను విప్పి, దేవా ఇదిగో సమస్య, ఇక నువ్వే చేయమని దేవుని ముందుంచి దేవుడు కదిలి కార్యము చేయున్నట్లు ఫస్ట్ దేవుని మీద విశ్వాసం ఉంచాడు, ఒక నమ్మకం. జనం ఏమనుకుంటారండి, రాజుగారు వాడు వార్నింగ్ ఇస్తున్నాడు, వాడు భయం గొలిపే మాటలు మాట్లాడుతున్నాడు, నువ్వేంది మందిరంలోకి పోయావేంటి, మరి యుద్ధం చేయటమో లేకపోతే ఏదన్నా చేయటమో ఏదో ఒకటి చేయాలి కదా, దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు సార్ అంటారుగా మనుషులు. వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవాలా, వెళ్ళిపోయాడు, నిలబడ్డాడు దేవుని సముఖం, చెయ్యి నాయనా అని. రాజు ఊహించని కార్యం, జనులు ఊహించని కార్యం, ఆఖరికి వారి శత్రువైన అష్షూరు రాజు సన్హెరీబు, వాడి కింద నాయకుడు రబషాకే మొత్తం షాక్ అయిపోయే కార్యం చేశాడు. ఎవడు ఊహించని కార్యం ఇది. అష్షూరు వారి దండుపాళ్యం ఊహించని కార్యం. శత్రువు ఊహించలేదు, దేవుని సంబంధులు ఊహించలేదు. ఏం జరిగింది? మన రాజేంది, వాడు నిన్ననంగా వార్నింగ్ లెటర్ పంపిస్తే ఆ లెటర్ తీసుకొని మందిరంలో పోయాడు, బయటికి కూడా రాలేదు. ఏంది, ఏదో ఒకటి చేయాలి కదా, ఏం పట్టించుకోకుండా పోయి దేవుడా దేవుడా దేవుడు అంటే వాడు మనల్ని తన్ని లాక్కొని పోతాడు. ఏంటి, ఏం చేయకుండా లోపలికి వెళ్ళాడు, బయటికి రాడేంది. రాజు లోపల ఉన్నాడు, లోపలే ఉన్నాడు, కార్యాన్ని చక్కపెట్టగల దేవుని గదిలిస్తూ ఉన్నాడు. దేవా నీవే భరోసా, నీ మీదే ఆధారపడ్డా, నీ పాదాలే నా పాపం భరింప మోసావు సిలువన్, మహోన్నతం నీ ప్రేమ. నా పాపం భరింప మోసావు సిలువన్, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కల్వరి, చల్లని గాలి, చల్లని గాలి కల్వరి, చల్లని గాలి ఆవరించుమా, ఆదరించుమా, ఆదుకొనుమా, ఆవరించుమా, ఆదరించుమా, ఆదుకొనుమా. నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, దేవునికి మహిమ. నీ సన్నిధే పెన్నిది నేను వచ్చి కూర్చో. ఎవరు ఊహించలా. నవ్వుకునేవాళ్ళు నవ్వుకుంటున్నారు, బయట తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటున్నారు. రాజేమో దేవుని సన్నిధిలో నిలిచున్నాడు, దేవా దయ చూపకపోతే దిక్కు లేదు నాయన అని మొరపెట్టుకుంటున్నాడు. అంతా నిశ్శబ్దం. అంతా నిశ్శబ్దం. వాట్ నెక్స్ట్? ఏం జరుగుతుంది? అంతా నిశ్శబ్దం. అంతా నిశ్శబ్దం. ఏమి నిశ్శబ్దం రా? వాళ్ళ నిశ్శబ్దమా, మనం నిశ్శబ్దమా అన్నయ్య? రాజుల 2వ గ్రంథం 19
ఆ తర్వాత చూతురు కానిలే 35 వచ్చిన నాకు వెళ్ళి చూడండి, అంతా నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం. అంతే. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొరబడి 185,000 మందిని హతము చేసెను, మొత్తెను. ఒరే, ఏ సైన్యాన్ని చూసుకొని మిడిసిపడి నా బిడ్డల మీదకి వచ్చి దాడి చేస్తున్నావురా నువ్వు? చూద్దాంరా నీ సైన్యం సంగతి అని వాడు ఏ సైన్యాన్ని చూపించి మిడిసిపడ్డాడు. ఆ సైన్యంలో 185,000 మంది. రే లేరా అంటే ఎవడు లేవట్లా. 185,000 మంది హతులైపోయారు. యుద్ధం జరగలా, ఏం లేదు. హిజ్కియా వచ్చి కత్తి బట్టి యుద్ధం చేశాడా? ఒక బాణాన్ని కానీ ఒక ఈటెను కానీ విసిరారా? కత్తి బట్టి పొడిచారా? ఏం లేదు. పోయి దేవుని సన్నిధిలో ఆ లేఖను చూపించి ప్రార్థన చేశాడు. ఏమంటే ఒక మాట చెబుతా సింపుల్గా, మనకి 2 తెలియాలండి. సమస్యను పరిష్కరించుకోవటం అన్నా తెలియాలి. ఏంది చెప్పండి, ఏంటిది? సమస్యను మనంతటా మనం పరిష్కరించుకోవటం అన్నా తెలియాలి. లేకపోతే సమస్యను పరిష్కరించగల వాడిని కదిలించడం అన్నా తెలియాలి. సమస్యను నువ్వు పరిష్కరించుకోవటం అన్నా నీకు తెలియాలి, లేదా పరిష్కరించగల వాడిని కదిలించి కార్యాన్ని సాధించుకోవటం అన్నా తెలియాలి. అది తెలియదు, ఇది తెలియదు అంటే ఇక నీకేం చేయాలి? నేను మరి ఏం చెప్పాలి? ఇక నీకు వల్ల కాలేదు, తిప్పలు పడ్డావు, బయటపడదామని ట్రై చేసిన ప్రతిసారి ఇంకా దిగిపోవటం మొదలుపెట్టావు. వదిలించుకుందాం అనుకున్న ప్రతిసారి ఇంకా తగిలించుకోవటం ఎక్కువైపోయింది. నీ సొంత ఐడియా పని చేయలేదు, నీ జ్ఞానం పని చేయలేదు, మనుషుల సలహాలు పని చేయలేదు. తీసేయి. ఏం చేస్తావో నాకు తెలియదు. ఇక నీ సన్నిధి నాకు దిక్కని ఆయన పాదాల దగ్గర కూర్చుండి, దేవా నీ మీద అనుకున్నాను, దానికి ఇదే సాక్ష్యం. నా ప్రయత్నాలన్నీ వ్యర్థములైపోయాయి, విసిగిపోయాను, నా చేత కావటం లేదు. ఇక నాకు తెలియదు, నా పక్షాన్ని నువ్వు కదలకపోతే నా వల్ల కాదు 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 నాయనా, కాదు నాయనా, నువ్వే గదులు, నువ్వే గదులు, నువ్వే గదులు. ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి, అన్నిటికీ ఇదే వర్తింపు. నీ కృపే నాకు దిక్కు, నీ దయే నాకు ఆధారం, నీ కృపే నాకు ఆశ్రయం ప్రభువా. నీ పాదాలే పట్టుకుంటున్నా, చేత కావట్లేదయ్యా, చేత కావట్లేదు. ఎట్లా జయించాలో దారి అర్థం కావట్లేదు. అమాయకంగా ఇరుక్కున్నాను, బయటపడటానికి అర్థం కావట్లేదయ్యా. నీ పాదాలు తప్ప నాకు ఇంకా వేరే మార్గం కనపడట్లేదయ్యా. అయ్యా అయ్యా చేత కావట్లేదయ్యా. నువ్వు ఏ సమస్యను గురించి నలుగుతున్నావో దేవుని ముందు ఇలా కూర్చోవాల్సి ఉంది. గోజాడు, పెనుగులాడు, భరోసా ఉంచు, నెరవేర్చే దేవునితో జ్ఞాపకం చేస్తూ ఉంటావు.